మీరు ఎన్నన్నా చెప్పండి, స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ టేస్టే వేరు, ఇంట్లో చేస్తే ఆ టేస్ట్ అస్సలు రాదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ ప్రాసెస్లో చికెన్ పకోడీ ట్రై చేయండి. స్ట్రీట్ స్టైల్లో కాదు, దాన్ని మించిన రుచితో ఉందని మీరే ఒప్పుకుంటారు. దీనికోసం ముందుగా ఇలా ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ని శుభ్రం చేసి తీసుకోండి. ఇందులోకి 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్. ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్ కి బాగా పట్టేట్టు 1 గంట నూనె కూడా వేసేసి అంతా కూడా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయకూడదు, చికెన్ పీసెస్ లో ఉండే తేమే సరిపోతుంది. ఇలా కలుపుకున్న చికెన్ ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఈ విధంగా విడివిడిగా వేసేసుకుని 50% కుక్ అయిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసేసి కొంచెం చల్లారిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ వేసి ఫ్రై చేయడం వల్ల చికెన్ లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా వస్తుంది. చికెన్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో పచ్చిమిర్చి, కాజు అండ్ కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేట్టు ఫ్రై చేసేసుకుని చికెన్ లో యాడ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. బయట ఫుడ్ కన్నా ఇదే బాగుందని మీరు ఒప్పుకుంటారు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.